వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్. దేశ వ్యతిరేక పోస్టులు పెడితే జీవితాంతం జైలే, యోగి సర్కార్ హెచ్చరిక. నా కుటుంబం కబ్జా చేసినట్లు కేటీఆర్ చూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తా, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. శ్రావణ మాసం ఆరుద్ర నక్షత్రం రోజున స్వర్ణ రథోత్సవం. కొప్పత్తి ఓర్వకల్లో భారీ వ్యయంతో ఇండస్ట్రియల్ హబ్లు, వేల కోట్ల పెట్టుబడులు వస్తాయన్న కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్. వైసీపీకి మరో షాక్, ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా. యూపీలోని యోగి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వారిని జీవితాంతం జైలులో ఉంచేలా కఠినమైన పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ పోస్టులకు ఈ రూల్ వర్తిస్తుంది. మరోవైపు ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు నెలకు 8 లక్షల వరకు ప్రోత్సాహాలు అందిస్తామని అక్కడి సర్కారు తెలిపింది. ఎన్టీఎల్ బఫర్ జోన్లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిడబ్ల్యూసీ సభ్యుడు పల్లం రాజు నిర్మాణాన్ని హైడ్రా మొదట కూల్చివేసింది. జన్వాడ ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నట్లు అఫిడవిట్లో కేటీఆర్ ఎందుకు ప్రస్తావించలేదు? నిర్మాణాలకు అధికారులే అనుమతిస్తారు, సర్పంచులు కాదని 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన ఆయనకు తెలియదా? నా కుటుంబం కబ్జా చేసినట్లు కేటీఆర్ చూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తా, విద్యాసంస్థల ముసుగులో కబ్జా చేస్తే ఊరుకోమన్నారు రేవంత్ రెడ్డి. శ్రావణ మాసం ఆరుద్ర నక్షత్రం రోజున అనగా 29/8/2024 తేదీన శ్రీశైల భ్రమరాంబదేవి శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవంపై దేవాలయ మాడవీధుల్లో ఊరేగించనున్నట్లు, అలాగే శ్రీశైల దేవస్థాన వైదిక కమిటీ నిర్ణయం ప్రకారం ప్రతి మాసంలో వచ్చే శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం రోజున దేవస్థానము వారు మాడవీధుల్లో స్వర్ణరథంపై శ్రీ స్వామి అమ్మవార్లను ఊరేగించాలని నిర్ణయం తీసుకున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణ అధికారి ఈవో పెద్దిరాజు గారు తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏపీపై కరుణ చూపిస్తోంది. తాజాగా కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ మాట్లాడుతూ కడప జిల్లా కొప్పర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లో భారీ పారిశ్రామిక హబ్బులు వస్తున్నాయని వెల్లడించారు. ఓర్వకల్లో 2621 ఎకరాల్లో పారిశ్రామిక హబ్బు వస్తుందని తెలిపారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ ప్రాజెక్టు వ్యయం 2786 కోట్లు అని వివరించారు. ఈ పారిశ్రామిక హబ్లో 12,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, దీని ద్వారా 45,000 మందికి ఉపాధి కలుగుతుందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇక కొప్పర్తి పారిశ్రామిక హబ్ను 2596 ఎకరాలు ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. దీనికోసం 2137 కోట్ల వ్యయం చేయనున్నారని పేర్కొన్నారు. కొప్పర్తి పారిశ్రామిక హబ్ ద్వారా 54,000 మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పోతుల సునీత ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వైసీపీ అధినేత జగన్కు లేఖ పంపారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శాసనమండలి కార్యదర్శికి లేఖ అందజేశారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని ఫాలో అవ్వండి. Please subscribe to 108 TV.